హాయ్ అందరికీ, వెల్కమ్ టు నిక్కీస్ నెస్ట్. ఈ వీడియోలో అసలు ఈ సంవత్సరం పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది అండ్ పోలిపాడ్యమి పూజా విధానం ఎలా చేయాలి. పోలిపాడ్యమి కార్తీక మాసం అయిపోయాక వచ్చే పాడ్యమి రోజు సూర్యోదయం ముందు చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం పాడ్యమి శుక్రవారం రావటంతో చాలామందికి శుక్రవారం చేయొచ్చా లేదా, మనం పోలిపాడ్యమి రోజు దీపాలు వెలిగించి మాత్రం చెరువులో వదిలేస్తాం. సో అంటే శుక్రవారం అయినా చేయొచ్చు, అంటే నవంబర్ 21 అంటే శుక్రవారం ఈ సంవత్సరం పోలిపాడ్యమి. ఇప్పుడు పూజా విధానం గురించి చెప్తాను. ఒక అరటి డొప్పని తీసుకుని చిన్నగా 3 గుంటలు వేసి పెట్టుకోవాలి. బొడ్డొత్తులు లేదా గుబ్బొత్తులు అంటారు, వాటిని 33 తీసుకోవాలి. కొంతమంది 31 లేదా 33, 35 కూడా వెలిగిస్తారు. నేనైతే 33 వెలిగిస్తాను. అలా 3 సెట్టులుగా, అంటే 11, 11, 11 3 సెట్టులుగా కలిపి వాటిని నువ్వుల నూనెలో తడిపి వాటిని వెలిగిస్తాము. వాటిని వెలిగించిన తర్వాత దగ్గరలో చెరువు ఉంటే చెరువులో వదిలేస్తాం. ఒకవేళ చెరువు దగ్గరలో లేకపోతే ఇంట్లోనే తులసి మొక్క దగ్గర ఒక టబ్లో మంచినీళ్ళు తీసుకుని దానిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు ఇవన్నీ వేసి ఆ నీళ్ళల్లో వదిలేయాలి. దీపాలు వెలిగించే ముందు పసుపుతో గౌరమ్మని చేసుకుని పూజ చేసి తాంబూలం పెట్టి ఈ దీపాలను అక్కడ వెలిగించి అప్పుడు మనం చెరువులో కానీ ఈ ఇంట్లోనే టబ్లో కానీ వదిలేయాలి. ఇది సూర్యోదయానికి ముందే చేయాలి.